హలో ఫ్రెండ్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లోన్స్ అంటే ఏమిటి అంటే సంఘాల సభ్యులు అభివృద్ధి చేసిన సూక్ష్మ క్రెడిట్ ప్రణాళిక ద్వారా ఒక స్థిరమైన జీవనోపాధి కార్యకలాపాలను చేపట్టడానికి మరియు వారి జీవన నాణ్యతను మెరుగుపరచడానికి టర్మ్ లోన్ లేదా నగదు క్రెడిట్ పరిమితి రూపంలో ఇవ్వబడిన లోను అన్నమాట. అర్థమైందా? సరే, ఈ సంఘ సభ్యులు అంటే ఎవరండి? ఎవరో కాదండి, మీరే. ఒక 10 or 20 మంది ఈ సభ్యులతో అంటే మీతో మహిళలు సమూహములుగా చేరే వాటినే సంఘ సభ్యులు అని అంటారు. సో ఈ విధంగా ఏర్పాటు కాబడినటువంటి సభ్యుల గ్రూపులు బాగా జరగాలి అంటే గనక ఈ గ్రూపులు 5 ప్రధాన సూత్రాలు లేదా పంచసూత్రాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ పంచసూత్రాలు ఏమిటో తెలుసా? క్రమం తప్పకుండా సమావేశాలు జరపాలి, క్రమం తప్పకుండా పొదుపులు కట్టాలి, అంతర్గత రుణాలు మీరు తీసుకోవచ్చు, అదేవిధంగా క్రమం తప్పకుండా చెల్లిస్తూ ఉండాలి, లాస్ట్ది బుక్ కీపింగ్ మెయింటైన్ చేయాలి. అంటే ఏంటి? ఇవన్నీ మీకు ఇప్పటి వరకు బాగా తెలిసే ఉంటుంది. దాని గురించి మీకు వివరించాల్సిన అవసరం లేదనుకుంటాను. సరేనా? ఇకపోతే చాలామందికి ఇప్పటికీ కూడా అర్థం కానటువంటి విషయం ఏమిటంటే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల మీద వడ్డీ ఎంత ఛార్జ్ చేస్తారు, ఆ వడ్డీ కాకుండా ఇతరత్ర ఛార్జెస్ ఏమి ఛార్జ్ చేస్తారు అనేదే చాలామందికి ఇప్పటికే డౌట్స్ ఉంటుంది కదా. దాని గురించి ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. అదేంటంటే వడ్డీ రేట్ గురించి మాట్లాడాల్సి వస్తే ఇది మారుతూ ఉంటుందన్నమాట. ఎలా మారుతుంది అంటే ఇప్పుడు చెప్తాను చూడండి. ఈ యొక్క వడ్డీ రేటు అమౌంట్ని బట్టి మారుతూ ఉంటుంది. అర్థమైందా? పోతే ప్రాసెసింగ్ ఫీజు, కొల్లేటరల్ ఛార్జెస్ కూడా ఉండదు ఇటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లోన్లకి. అది కూడా కొంత లిమిట్ వరకు మాత్రమే. అంటే లిమిట్ అంటే ఏంటంటే మీరు తీసుకున్న లోను కొంత లిమిట్ వరకు మాత్రమే ఈ ప్రాసెసింగ్ ఛార్జెస్ కానీ కొల్లేటరల్ ఛార్జెస్ కానీ ఉండదన్నమాట. అంటే 0 ప్రాసెసింగ్ ఫీ అండ్ కొల్లేటరల్ సెక్యూరిటీ కూడా ఉండదన్నమాట. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు 2 రకాల స్కీమ్స్తో ఉంటాయి. అవేంటో తెలుసా? ఆ గ్రూపుల స్కీమ్స్ ఏమిటో తెలుసా? ఒకటి దీనదయాళ్ అంత్యోదయ యోజన, ఇంకొకటి నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. సో ఈ 2 రకాల స్కీమ్స్ ఉంటాయన్నమాట ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లోన్లలో. ఇవి 2 లోన్స్ కూడా ఫైనాన్షియల్ హెల్ప్ ఇచ్చేవే. అంటే కన్సెషనల్ టర్మ్స్తో జనరల్గా ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుందో తెలుసా? 7% ఉంటుంది పర్ యానం. 7% అంటే ఏంటి? 60 పైసలు సుమారుగా అన్నమాట. ఇది కూడా అమౌంట్ను బట్టి కొంచెం తేడా ఉంటుంది. ఈ మాట మీకు ముందే చెప్పా కదా. అంటే మీకు వచ్చిన లోన్ అమౌంట్ను బట్టి ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మారుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. కొంత అవగాహన వచ్చిందా? అంతేకాదండోయ్, మీరు పర్ఫెక్ట్గా కానీ మీ యొక్క గ్రూప్ లోన్లు కట్టితే 3% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కూడా వస్తుందని ఈ మధ్య కాలంలో తెలిసింది. అది సబ్వెన్షన్ అంటే ఏంటి? మీరు కానీ లోను కానీ పొదుపు కానీ కరెక్ట్గా కట్టుకుంటూ వస్తే మీకు 3% వడ్డీలో వెనక్కి వేస్తారట. అది మీరు బ్యాంకు వాళ్ళని మీరు అడగొచ్చు. ఈ సబ్వెన్షన్ అనేది ఎటువంటి కండిషన్లో వస్తుందో, ఏ పరిస్థితుల్లో వస్తుందో అనేది మీరు మీ యొక్క బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ని మీరు అడగొచ్చు అన్నమాట. నేను ఇంతకు ముందే ఒక వీడియో చేస్తున్నాను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ గురించి. దాంట్లో మీకు
చాలా వరకు విషయాలు తెలిసే ఉంటాయి. ఇకపోతే దీంట్లో మీ యొక్క ఇంట్రెస్ట్ రేట్లు ఎలా ఉంటాయి, ఏ కండిషన్లో ఉంటాయి, గ్రూపు బలంగా ఉండాలంటే ఈ పంచసూత్రాలు ఉన్నాయి కదా, అవి మొదట్లో మీకు చెప్పాను కదా, అవి కరెక్ట్గా ఉండాలి. ఇవన్నీ మీరు ఫాలో అయితే కనుక మీకు మీ యొక్క గ్రూప్ లోన్ అనేది చాలా రెగ్యులర్ అవుతుంది. సో మీ గ్రూప్కి ఇంకా మీకు డెవలప్ చేసి మీ గ్రూప్ని బాగా డెవలప్ చేసి మీ గ్రూప్కి ఇంకా లోన్లు ఇచ్చేదానికి బ్యాంకు వాళ్ళు ముందుకు వస్తారన్నమాట. ఏ ఒక్క రోజు కూడా మీరు లోన్ అనేది డిలే చేయకూడదు. అది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. చాలామందికి తెలియనటువంటి ఇంకొక విషయం ఏమిటంటే ఈ గ్రూపు లోన్లకి CGFMU అండ్ DDPLT ఇంట్రెస్ట్ క్యాప్ ఇవి ఉంటాయని చాలామందికి తెలియదు. అవి ఏంటి, ఎలా దాన్ని ఈ గ్రూపు లోన్కి ఛార్జ్ చేస్తారు, దాని గురించి మీకు మరొక వీడియోలో నేను చెప్తాను. ఈ వీడియోని మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఆ ఛార్జెస్ గురించి మీకు అన్నీ నేను వివరిస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.